Hello my dear buddies, welcome back to my channel Crazy Sumeda. సో గైస్, ఈరోజు డైరెక్ట్గా వ్లాగ్ వచ్చేస్తే మనం నాగిరెడ్డిపల్లిలోని వరల్డ్స్ ఓన్లీ గోల్డెన్ శివ టెంపుల్కి వెళ్ళబోతున్నాం అనమాట. ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఇక వెళ్దామా? మేము యాక్చువల్గా హన్మకొండ టు భువనగిరి వరకు బస్సులో వచ్చామన్నమాట. ఇప్పుడు టిఫిన్ చేయడానికి తాజా టిఫిన్స్ దగ్గర అయితే ఆగుతాము. లెట్స్ కంటిన్యూ. సో ఫ్రెండ్స్, నేను చెప్పిన తాజా టిఫిన్స్ దగ్గరికి అయితే వచ్చేసాం ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేయడానికి. ఈ తాజా టిఫిన్స్ భువనగిరి బైపాస్ రోడ్లో ఉంటుందన్నమాట. సో అంబియన్స్ విషయానికి వస్తే కూడా అంబియన్స్ కూడా చాలా బాగుంది చెట్లతోని. ఇది లోపల అనమాట. మనకు ప్రతి బ్రేక్ఫాస్ట్కి సపరేట్గా కౌంటర్స్ ఉంటాయి. పూరికి వేరేగా, వడకి వేరేగా ఉంటాయి అన్నమాట. నేను అయితే వడ ఆర్డర్ చేశాను. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఇక బయలుదేరాం టెంపుల్కి. యాక్చువల్గా ఈ టెంపుల్ పేరు వచ్చేసి రమణేశ్వరం గోల్డెన్ శివ టెంపుల్. ఇక్కడ టికెట్స్ తీసుకోవాలి మనం. ఈచ్ పర్సన్కి 100 రూపీస్. బిలో 12 ఇయర్స్ అయితే నో టికెట్ అనమాట. ఇక్కడ ఐ లవ్ రమణేశ్వరం అని కూడా పెట్టారు, బాగుంది. ఫ్రెండ్స్, ఇది టెంపుల్ ఎంట్రీ అనమాట. ఇక్కడ నుండి లోపలికి వెళ్తే శ్రీ రమణానంద మహర్షి గారు రాసిన బుక్స్ అండ్ కొన్ని స్టాల్స్ కూడా ఉంటాయి. ఈ టెంపుల్ని కట్టించేది కూడా ఆయనే అనమాట. యాక్చువల్గా ఈ టెంపుల్లో టోటల్గా 1008 శివలింగాస్ ఉంటాయి. విడివిడిగా సన్నిధానం దర్బార్లలో ఉంటాయన్నమాట. ఇక్కడ 15వ సన్నిధానంలోని శివశక్తి సాయి దర్బార్లో చాలా దేవుళ్ళ విగ్రహాలు ఉన్నాయి. నేను ఇప్పటి వరకు వినని దేవతామూర్తుల పేర్లు కూడా ఇక్కడ నేను చూశానమాట. ఇదొక పెద్ద హాల్ లాగా ఉంటుంది. అందరు దేవతామూర్తుల విగ్రహాలు కూడా ఉంటాయి. ఇక్కడ మొక్కుకొని ఇంకా బయలుదేరాము. సో మనకి ఇక్కడ చాలా దర్బార్లు ఉంటాయి, ఎందుకంటే 1008 శివలింగాలు కాబట్టి. ఇదే అన్నమాట సువర్ణ శివలింగేశ్వర దర్బార్. ఇక్కడ నుండి లోపలికి వెళ్ళాలి. ఈ టెంపుల్ డీటెయిల్స్ వచ్చేసి ఇదొక మహాపీఠం. ఈ టెంపుల్ నాగిరెడ్డిపల్లిలో ఉంటుంది. యాదాద్రి భువనగిరి నుండి 15 కిలోమీటర్స్ అవే. అండ్ ఇది వరల్డ్లోనే ఫస్ట్ 3 feet గోల్డెన్ శివలింగం అన్నమాట. అండ్ ఆల్సో ఇక్కడ అభిషేకాలు కూడా చేస్తారు. టికెట్ తీసుకోవచ్చు. మన చేతులారా మనం దేవుడికి అభిషేకం కూడా చేయొచ్చు. సో నేను ఇక్కడ చూపిస్తున్న విధంగానే మనం టికెట్ తీసుకొని అభిషేకాలు కూడా చేయొచ్చు శివలింగానికి. పూజారులు మంత్రం చదువుతుంటే మనం అభిషేకం చేయవచ్చు. బంగారు శివలింగాన్ని దర్శించుకున్న తర్వాత మేము దుని దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ 2 కర్రలు అలాగే 2 కుడుకలలో నవధాన్యాలు ఇస్తారు. ఫస్ట్ కర్రల్ని దునిలో వేసేయాలి. తర్వాత చుట్లు తినిగిన తర్వాత మనం నవధాన్యాలు దునిలో వేయాలి. ఈ లింగం మొక్కు శివలింగేశ్వరుడు. దీని ప్రత్యేకత ఏమిటంటే భక్తుల కోరికలు తీరడానికి 3, 5 లేదా 11 ప్రదక్షిణలు చేసిన తర్వాత లింగాన్ని ఆనుకొని తమ కోరికను 3 సార్లు శివునితో చెప్పాలి. కోరిక తీరిన తర్వాత కూడా మనం ఏం సమర్పిస్తామో చెప్పాలి. మొక్కు తీరిన తర్వాత మనం ఏం సమర్పిస్తామనుకున్నామో అది సమర్పించి దేవుడికి మొక్కుకొని వెళ్ళాలి. ఇక్కడ ముందు సరస్వతి దేవి విగ్రహం కూడా ఉంది. వెనకాల బ్రహ్మదేవుడి టెంపుల్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. 3 తలల బ్రహ్మను నిర్మించడానికి సిద్ధం చేస్తున్నారు. ఇవన్నీ చాలా దర్బార్లు ఉంటాయి ఇక్కడ. ఒక్కొక్క దర్బార్లో చాలా దేవుళ్ళు ఉంటారు. ఇది 12 జ్యోతిర్లింగాల దర్బార్. భారతదేశం అంతా తిరిగితే కానీ మనకు 12 జ్యోతిర్లింగాలు కనిపించవు. కానీ ఒక్క దర్బార్లోనే మనం 12 జ్యోతిర్లింగాల్ని చూడవచ్చు. ఇటువైపు వెళ్తుంటే మనకు పార్వతీ పరమేశ్వర్ల దర్బార్ కనిపిస్తుంది. ఇదే అన్నమాట పార్వతీ పరమేశ్వర దర్బార్. చాలా బాగుంది. ఇది ఇక్కడున్న కళ్యాణ మండపం అన్నమాట. ఇది ఇంకో దర్బార్. ఇక్కడ 105 సహస్ర శివలింగాలు ఉన్నాయి. 8 అడుగుల బాణలింగం కూడా ఉంది. ఇక్కడ మనకు ఒక ఫెసిలిటీ ఉంది. ఏంటంటే పర్ పర్సన్ 30 రూపీస్ టికెట్ ఇస్తే మనకు వెహికల్లో అన్ని దర్బార్లు చూడడానికి తిప్పుతారు. ఇక్కడ నుండి మేము భోజనశాలకైతే వెళ్ళాం. సో దర్శనం అయిపోయాక ఇక్కడ అన్నదానం ఉంటుంది. 12:30 నుండి 1:30 మధ్యలో ఉంటుంది. ఇది ఉచిత భోజనం. అలాగే చాలామంది భక్తులు కూడా ఇక్కడ అన్నదానం చేస్తారు.
ముందుగా ఇక్కడ కాశీ అన్నపూర్ణాదేవికి నైవేద్యం సమర్పిస్తారు. తర్వాత ఉచిత భోజనం పెట్టడం స్టార్ట్ చేస్తారు. ఇక్కడ మేము భోజనశాల నుండి బయటకు వస్తుంటే సిద్ధగురు ఛానల్ వాళ్ళు టెంపుల్ గురించి చెప్పమన్నారు. మాకు ఎలా నచ్చిందో కూడా చెప్పమన్నారు. మా అక్కయ్య చాలా బాగా మాట్లాడింది. తన ఫ్రెండ్స్ని కూడా తీసుకొస్తా అని చెప్పింది. తనకి టెంపుల్ బాగా నచ్చిందని చెప్పింది. ఛానల్ వాళ్ళు థ్యాంక్ యూ చెప్పారు. ఇక మేము బయలుదేరాము ఫ్రెండ్స్. ఇంటికైతే వెళ్తున్నాము. సో నెక్స్ట్ పార్ట్ 2 వీడియోలో మనం స్వర్ణగిరి టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాము. నేను ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. ఓకే దెన్, బాయ్ గైస్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.